అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ చేశారనేది స్కోపే లేదు. అరైజ్ దాని మీద ఏదో యాక్టివిటీ జరిగిపోయింది, ఎవరికో ఇది చేశారనేది స్కోపే లేదు. అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. రెండవ పాయింట్, ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. అప్ టు 14 వరకు 12 వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అనుకుంటా, తర్వాత వాళ్ళు అమ్మేసినట్టున్నారు. ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు. బయట మీడియా సర్కిల్స్లో తెలుసు, బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశారని. నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న అనేవాడు యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది. అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్ళకు ఉండాలి. సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఇవి పట్టుకుని ఒక కథ అల్లొచ్చు కావాలంటే. దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి. ప్రద్యుమ్న డైరెక్టర్గా నార్నే నెట్వర్క్స్ అనేది స్టూడియో ఎన్ ఓనరు. అప్పట్లో వచ్చిన కథనాలు